మానవుని యొక్క ప్రాముఖ్యత నేను మీకు నేర్పిస్తాను. మానవుని యొక్క ప్రాముఖ్యత చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. వెళ్ళిపోండి మన ఫౌండేషన్ 5వ వచనం. ఏముందంటే దానిలో మానవుని యొక్క ప్రాముఖ్యత ఏముందనుకుంటున్నాను చూడండి. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. అంటే భూమి మీద ఏమైనా జీవం ఉందా? నహీహే. ఎందుకు? చూడండి ఆయన ఎక్కడ ఉంటది. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. అంటే అప్పుడు వరకు ఒక్క చుక్క నీరు కూడా భూమి మీద లేదు. ఎందుకు? ఏలయనగా నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. మనుషుడు లేకపోతే జీవము లేదు. దేవుడు వర్షాన్ని ఎందుకు కురిపించలేదు? వర్షం ఎందుకు కురిపించలేదు అంటే మనుషుడు లేడు కనుక. మనుషుడు లేడు కనుక వర్షం కురిపించలేదు. కురిపించలేదు కనుక ఒక్క పొలమందులు ఏ పొదయు లేదట. దేవుడు భూమిని సృష్టించాడు, కానీ అప్పటి వరకు జీవాన్ని సృష్టించలేదు. దేవుడు జీవాన్ని ఎందుకు సృష్టించలేదంటే నరుడు అప్పటి వరకు సృష్టింపబడలేదు. మనకి వచ్చినప్పుడు ఏం కనబడుతుందంటే దేవుడి యొక్క ఉద్దేశము కనబడుతుంది మానవుడి పట్ల. దేవుడు మానవుడిని ఎందుకు సృష్టించాడంటే మానవుడు పని చేయడానికి. మనుష్యుడు ఆ యొక్క సృష్టింపబడినటువంటి సృష్టిలో మానవుడు పని చేయడానికి.